హాయ్ చిల్డ్రన్. వేమన రెండో శ్లోకం చెప్పుకున్నాం మనం. ఒకసారి వేమన గురించి మరొకసారి చెప్పుకుందాం. ఆయన కడపలో 18వ శతాబ్దము 17 మధ్యలో జన్మించినట్టు చెప్తారు. జనవరి 19న ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. విశ్వదాభిరామ వినరవేమ అనే మకుటంతో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మూఢనమ్మకాలను, మూర్ఖత్వాన్ని, కులభేదాలను నిరసిస్తూ, ఆనాడు చాలా ఉండేవి, నిరసిస్తూ చాలా పద్యాలు రచించారనమాట. 100కు పైగా ఏంటి, వేలాది పద్యాలు. చాలా పద్యాలు వెలుగులోకి వచ్చాయి. అందులో మనం చెప్పుకున్న వాణిముత్యం లాంటి పద్యం రెండో శ్లోకం చెప్పుకున్నాం మనం. ఒకసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని చెప్పుకుని మనకు అర్థమయ్యే రీతిలో దాన్ని అనువదించుకుందాం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వధాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా, అలాగే బాండశుద్ధి లేని, శుభ్రంగా చేయకుండా వండిన పాత్రలో ఏ విధంగా మనం ఎంత బలమైన ఆహారం తిన్నా మన ఒంటికి ఎలా వంట పట్టదో, అలాగే చిత్తశుద్ధి లేకుండా శివ పూజ చేస్తే అది పూజే కాదు. మనం అది అనువదించుకుంటే, పిల్లలు మీరు డాక్టర్ అవ్వాలని అనుకున్నారనుకోండి, ఇంజనీర్ అవ్వాలనుకున్నారనుకోండి, సైంటిస్ట్ అవ్వాలనుకున్నారనుకోండి, దానికి తగ్గట్టుగా 100% మీరు అన్ని రకాలుగా దాన్ని ఆ విధంగా చదవాలంటే ఏం చెయ్యాలి అనేది మీరు చాలా ఇదిగా దాని మీద ఎఫర్ట్స్ ఉంచి మీరు దాన్ని కృషి చేస్తే సాధిస్తారు, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అంతేగాని ఏదో టీచరు ఏమవ్వాలనుకున్నారు అని అడిగితే డాక్టర్ అవ్వాలనుకున్నారంటారు, కొంతమంది ఇంజనీర్ అంటారు, కొంతమంది సైంటిస్ట్ అంటారు, అనేసి ఊరుకుంటారు. మరి తర్వాత 10th అయిన తర్వాత ఏం చదవాలి అనేది డిసైడ్ చేసుకుని దాన్ని మనం ఆ గోల్ సాధించాలంటే, డాక్టర్ అవ్వాలనుకోండి ఏం చేయాలి, 100% ఎలా ఉంచాలి, తర్వాత మిగతా ఒక తపస్సులాగా చదవాలన్నమాట. 100% చుట్టూ ఏమి చెయ్యాలి అనేది రౌండప్, ఆ గ్రౌండ్ అంతా కూడా చెయ్యాలి. అలా చదవకుండా వేరే వాటి మీదకి వెళ్ళిపోయారనుకోండి, రకరకాలుగా అనుకున్న డాక్టర్ కోర్సు కంప్లీట్ అవ్వదు, అలా ఇంజనీరింగ్ కోర్సు కంప్లీట్ అవ్వదు. దాని మీదే మన గోల్ ఉంచాలి, దాని మీదే దృష్టి ఉంచి లక్ష్యాన్ని సాధించాలి. అంతేగాని సగం పనిలో ఆపేయకూడదు. అలా ఆత్మశుద్ధి లేకుండా ఆచారం చేస్తే అది ఆచారం ఎలా కాదో, బాండశుద్ధి లేకుండా వంటలు వండితే, శుభ్రం లేని పాత్రలో వంట వండితే ఎలాగా మనకి వంట పట్టదో, చిత్తశుద్ధి లేకుండా మరి శివ పూజ చేస్తే అది పూజ ఎలా కాదో, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే అంత కృషి చేయాలన్నమాట. మొత్తం 100%, ఏదో 50% చేసేస్తే మనం అనుకున్నది సాధించలేము. ఒక తపస్సులాగా, మరి భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఏ విధంగా ముని తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమయ్యేలా చేసుకున్నాడో, అలా మనం ఒక తపస్సులాగా ఆ చదువుని చదవాలి, మన జీవితంలో అది సాధించి ముందుకు వెళ్ళాలి. ఈ పద్యంలో మనం అర్థం మన జీవితానికి అన్వయించుకోవాలి.